హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను మెడివేవ్ యూవీ మల్టీ ఫంక్షన్ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని అన్బాక్స్ చేస్తున్నాను. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫోన్లో కానీ మన వ్యాలెట్ కీస్ ఇలా ఎందులో కూడా మనకు వైరస్ ఉంటుంది కదా, వైరస్ని చంపేస్తుంది. ఇది మెయిన్లీ కరోనా టైంలో చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను ఇది కొనుక్కున్నాను. నేను అమెజాన్లో ఇది 2200 రూపీస్కి నిన్ననే ఆర్డర్ చేశాను. ఇవాళ డెలివరీ అయిపోయింది. అండ్ ఇది మెడివేవ్ కంపెనీ వాళ్ళది. మీకు 1200 రూపీస్కి కూడా కొన్ని లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. అలాంటివి కొనే ముందు ఒక 1000 రూపాయలు ఎక్కువ పెట్టేసి ఇది 2200 రూపీస్కి నేను అమెజాన్లో కొన్నాను. అండ్ ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. స్టెరిలైజేషన్ ఆప్షన్ ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్స్, కీస్, మనీ, వ్యాలెట్ అన్నీ కూడా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కరెన్సీ కూడా ఇది మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు ఇది చాలా స్మాల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు మీరు బ్యాగ్లో పెట్టేసుకొని. అండ్ ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూడండి, వైర్లెస్ ఛార్జర్ కూడా మనకి ఇందులో టాప్ ఉంటుంది. బాక్స్ పైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఒకసారి మొత్తం అన్ని సైడ్లో చూపిస్తాను మీకు. బాక్స్ మల్టీ ఫంక్షనల్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్. మీరు ఇందులో ఏవైనా పెట్టుకోవచ్చు. మీరు మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో మాస్క్, మొబైల్స్, కరెన్సీ నోట్స్, అండ్ ఇక్కడ మీరు ఇలాంటివి ఏమన్నా బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, నెక్లెస్, ఆర్నమెంట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు మీ ఇష్టం. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారు చూడండి, 10 వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిపైన మనకు ఏదైతే ఉందో మీరు మొబైల్ పెట్టినా కూడా ఛార్జ్ అయిపోతుంది. అది అన్ని ఫోన్స్కి ఉండదు, ఓన్లీ ఐఫోన్స్ అండ్ శాంసంగ్ ఫోన్స్లోనే వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ OnePlus 8 Proలో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. అలాంటి ఫోన్స్ మాత్రమే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్రాండ్ పేరు ఇచ్చారు మెడివేవ్, ఇంపోర్టెడ్ అండ్ మార్కెటెడ్ బై వాల్యూ కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సెల్లర్ కూడా వాల్యూ కార్టే. ఇంపోర్టెడ్ ఆన్ జూన్ 2020లోనే ఇంపోర్ట్ చేసుకున్నారంట. రీసెంట్లీ ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఎంఆర్పి ఇక్కడ మీకు 3999 రూపీస్ పెట్టారు. నేను ఇది 2200 రూపీస్కి అమెజాన్లో కొన్నాను. అండ్ ఇందులో మనకు అరోమా థెరపీ ఫంక్షన్ కూడా ఉంటుంది. కొన్ని మీకు ఆయిల్స్ ఉంటాయి మార్కెట్లో, అరోమా డిఫ్యూజర్స్ అంటారు. అలాంటి ఆయిల్స్ కూడా మీరు ఇందులో పెట్టుకొని మీరు అరోమా థెరపీ కూడా ఫంక్షన్, అంటే మీ ప్రొడక్ట్స్కి స్మెల్ కూడా ఉంటే తీసేయచ్చు అరోమా థెరపీ ద్వారా. నాకైతే అది అవసరం లేదు. మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇందులో మనకు యూవీ లైట్ వస్తుంది. ఆ యూవీ లైట్ మనకు మొబైల్ పైన పడడం వల్ల, లేకపోతే మనం ఏదైనా ఇందులో పెడతాం కదా, వ్యాలెట్ కానీ, తర్వాత మీరు ఇందులో ఆర్నమెంట్స్ కానీ ఏవైతే పెడతారో అందులో ఏదైనా వైరస్ ఉంటే చంపేస్తుంది. ఇందులో నుండి మనకు యూవీసీ లైట్ అనేది పడుతుంది. మనకు యూవీ అంటే అల్ట్రా వైలెట్ లైట్ అంటాము. యూవీలో 3 టైప్స్ లైట్స్ ఉంటాయి, యూవీఏ, యూవీబీ, యూవీసీ. అయితే మనకు ఇందులో నుంచి రిలీజ్ అయ్యే లైట్ని మనం యూవీసీ లైట్ అంటాము. అయితే మనకు సన్ రైజ్ నుంచి కూడా యూవీసీ లైటే రిలీజ్ అవుతుంది. కానీ ఆ లైట్ అనేది మనం డైరెక్ట్ మన పైన పడకుండా ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ అనేది ఆ లైట్ని ఫిల్టర్ చేసి మనకు ఆ యూవీఏ, యూవీబీని రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేద్దాము. బాక్స్లోనైతే ఇంకేం ఇవ్వలేదు, ఇది ఒకటే బాక్స్ ఇచ్చారు. నేను ఏదైనా ఛార్జర్ ఇస్తారనుకున్నా, ఛార్జర్ కూడా ఏమి ఇవ్వలేదు. ఛార్జర్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనకు మంచి వర్క్ అయితే సరిపోతుంది. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుందంట ఇందులో. చూడండి ఎలా ఉంది బాక్స్. అయితే ఇది మీరు ఎప్పుడైతే వాడతారో ఇది బాక్స్ ఓపెన్ చేసి వాడద్దు. ఎందుకంటే యూవీ లైట్ అనేది చాలా హార్మ్ఫుల్ లైట్. మన బాడీ పైన పడితే మనకు చాలా ప్రాబ్లం ఇది. దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే స్కిన్ క్యాన్సర్ అంటాం చూడ, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఈ క్యాప్ని క్లోజ్ చేసి యూజ్ చేయండి. యూవీసీ అనేది డేంజరస్ లైట్, ఇది హార్మ్ఫుల్ రేస్. ఇవి మన బాడీ పైన డైరెక్ట్ పడకుండా చూసుకోవాలి. ఎలా ఉందో చూడండి బాక్స్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారంటే వైర్లెస్ ఛార్జర్ మల్టీ ఫంక్షనల్ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్. అండ్ ఇది మనకి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్ 2 ఆంపియర్, 9 వోల్ట్ 2 ఆంపియర్ కూడా తీసుకుంటుందంట. అంటే 10 వాట్ ఇన్పుట్ ఇవ్వచ్చు, 18 వాట్ ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. అవుట్పుట్ పవర్ మాత్రం మీకు 5 వాట్, 7.5 వాట్, 10 వాట్ 3 అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది. 5 వాట్, 7.5 వాట్, 10 వాట్. అండ్ ఇందులో మనకు యూవీ ఎల్ఈడి 6 పీసెస్ ఉంటుంది. 6 ఎల్ఈడి లైట్స్ ఉంటాయంట, యూవీ లైట్స్. అండ్ ఇక్కడ యూవీ పవర్ వచ్చేసి 3 వాట్ పవర్ తీసుకుంటుంది అంటే ఇది. అండ్ ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది మనకు టైప్ సితోనే వర్క్ అవుతుంది.
చూడండి ఇలా ఉంది. ఇక్కడ జస్ట్ బటన్ ప్రెస్ చేయాలి, ఇందులో మొబైల్ పెట్టేసి బటన్ ప్రెస్ చేస్తే మన మొబైల్ అనేది 6 minutesలో డిస్ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అండ్ ఇది చైనీస్లో రాసింది చూడండి, ఇది కూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు యూజర్ మాన్యువల్లో. ఇదంతా చైనాలో ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మొత్తం ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. వైర్లెస్ ఛార్జింగ్ అవుట్పుట్ 10 watt మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. ఇన్పుట్ నేను చెప్పాను కదా 5 volt 2 ampere అండ్ 9 volt 2 ampere సపోర్ట్ చేస్తుంది. ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి మీకు 326 grams ఉంటుంది. ఇది మెటీరియల్ వచ్చేసి ABS ప్లస్ PC మెటీరియల్ అనేది. అండ్ వైర్లెస్ కన్వర్షన్ రేట్ వచ్చేసి 78% ఉంటుంది. నంబర్ ఆఫ్ బీట్స్ 6, ఇందులో మనకు 6 LED లైట్స్ ఉంటాయంట. ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ 2 to 6 mm. ఇప్పుడు నేను ఇందులో ఏమి ఇచ్చారు చూద్దాము. ఒక కేబుల్ కూడా ఇచ్చారు, చార్జర్ అయితే ఇవ్వడం లేదు కానీ ఒక కేబుల్ అయితే ఇచ్చారు. మీరు పవర్ బ్యాంక్ కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మంచి క్వాలిటీ Type-C కేబుల్ ఇచ్చారు చూడండి. ఒక 1 meter లెంత్ Type-C కేబుల్ ఇచ్చారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ ఉంది కేబుల్. అండ్ ఇందులో మీకు ఒకటి ఇలాంటివి ఇచ్చారు పైప్స్. ఇది ఎందుకంటే ఇందులో ఆయిల్ పోయడానికి, ఎందుకంటే ఇది అరోమా థెరపీ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇందులో కావాలంటే మీరు ఇందులో ఇలా ఆయిల్ పోయొచ్చు. నేనైతే అరోమా థెరపీ ఏం చేయను, ఇందులో జస్ట్ మొబైల్ డిస్ఇన్ఫెక్షన్కే యూజ్ చేస్తాను. ఇది మీకు ఓపెన్ చేసి అయితే నేను చూపించలేను, ఎందుకంటే లైట్స్ అనేటివి మన స్కిన్ పైన పడితే చాలా రిస్కీ. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, ఈ Type-C పోర్ట్ ఉంది కదా, ఈ Type-Cలో ఇది పెట్టేయండి. మీరు పవర్ బ్యాంక్ అన్న కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కావాలంటే మీరు డైరెక్ట్ పవర్కి కూడా ఇవ్వచ్చు. నా దగ్గర ఒక MI పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి నా దగ్గర MI పవర్ బ్యాంక్ ఉంది. MI పవర్ బ్యాంక్కి దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. మీరు ఆన్ చేసిన వెంటనే ఇక్కడ బ్లూ కలర్ లైట్ వస్తుంది చూడండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఒక మొబైల్ని పెడతాను, పెట్టి డిస్ఇన్ఫెక్షన్ చేస్తాను. 6 minutesలో డిస్ఇన్ఫెక్షన్ అయిపోతుంది మొబైల్. దానిలో ఎలాంటి వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇందులో ఏం పెడదాం అనుకుంటున్నానంటే నా మొబైల్ని పెడతాను ఇందులో. మీరు ఇందులో చాలా పెద్ద ఫోన్ కూడా పెట్టచ్చు, మీరు అప్ టు 7 inches మొబైల్ కూడా పెట్టచ్చు ఇందులో. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేస్తాను నేను. ఇలా దీనిపైన పెట్టేయండి మొబైల్ ఇక్కడ. అయితే పెట్టే ముందు ఒకటి చెప్తాను నేను. ఇక్కడ కవర్ ఉంది కదా, ఈ కవర్ని తీసేయండి. ఇలా ఈ కవర్ని తీసేసి కవర్ని కూడా పెట్టుకోండి కావాలంటే, మీ ఇష్టం అది. ఎందుకంటే మనం ఆల్రెడీ కవర్తోనే యూజ్ చేస్తాం కాబట్టి కవర్తోనే పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేయాలి. చూడండి ఆన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏ లైట్ వస్తుందో చూడండి, గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. మొత్తం ఇది లైట్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత చూద్దాం మనం ఎంత టైం తీసుకుంటుంది అనేది. ఇప్పుడైతే గ్రీన్ లైట్ చూపిస్తుంది, అంటే ఇది ఆన్ అయింది. ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేయకండి, ఆ రేస్ అనేది చాలా హార్మ్ఫుల్ రేస్. కొంచెం కూడా అసలు స్లైడ్ చూడండి, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బ్లూ లైట్ ఉంది. నేను స్లైట్లీ ఓపెన్ చేసి చూశాను, ఇందులో మనకు బ్లూ లైట్ ఉంటుంది. ఆ బ్లూ లైట్ని మనం UVC లైట్ అంటాము. ఆ UVC లైట్ అనేది మన మొబైల్ పైన ఉన్న వైరస్ని మొత్తం చంపేస్తుంది. మీరు మొబైలే కాకుండా మీరు దగ్గర కరెన్సీ ఉంటుంది కదా, కరెన్సీ నోట్స్, బైక్ కీస్ కానీ, ఇంటి తాళాలు కానీ, ఆర్నమెంట్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఇందులో. నేను అప్పలోపట కరెన్సీ నోట్స్ని తీసుకొచ్చి చూపిస్తాను. కరెన్సీ పెడదాం ఇందులో. ఫ్రెండ్స్ ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు దీన్ని అస్సలకి మీరు ఓపెన్ చేయొద్దు. మీకు ఇక్కడ ఎలా తెలుస్తుందంటే రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ లైట్ అనేది పోయిన తర్వాతనే మీరు దీన్ని ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఆ స్టెరిలైజేషన్ అవుతుంది అన్నట్టు. స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. నేను కంప్లీట్ స్టెరిలైజేషన్ అయినాక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి పెట్టండి, లేకపోతే ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి. మీరు సడన్గా కాల్ వచ్చిందని చెప్పేసి మొబైల్ అసలు తీయద్దు, ఇందులో మీరు చేతి పెట్టద్దు. ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే దీన్ని మిడిల్లోనే స్టాప్ చేయొచ్చు. మీరు మిడిల్లో స్టాప్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి మధ్యలోనే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బ్లూ లైట్ ఉంది కాబట్టి మనం ఓపెన్ చేయొచ్చు. గ్రీన్ లైట్ ఉన్నప్పుడు అసలు ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. స్టెరిలైజేషన్ అయిపోయింది ఇది.
అండ్ ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో ఇలా కరెన్సీ నోట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇందులో మీకు కరెన్సీ నోట్స్ పెట్టినా కూడా ఇందులో ఏదైనా వైరస్ లాంటిది ఏదైనా ఉన్నా ఇది మనకు చంపేస్తుంది. యూవీ రేస్ అనేది అంత పవర్ఫుల్ రేస్ ఇవి, కానీ మన బాడీ పైన పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ కరెన్సీ పెట్టిన తర్వాత ఈ బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి గ్రీన్ లైట్ వస్తుంది, ఆన్ అయింది. మీరు కంప్లీట్గా 6 minutes వెయిట్ చేసే అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 1-2 minutes పెట్టేసిన తర్వాత కూడా మధ్యలోనే లాంగ్ ప్రెస్ చేసి ఆపేయచ్చు. ఇది ఎవరైతే షాప్ ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది, ఎందుకంటే కరెన్సీ తీసుకునే ముందు ఇందులో పెట్టేసి చేసుకోవాలా. ఒక 1 minute తర్వాత మధ్యలో ఆపేసి చేసుకోండి, దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఫ్రెండ్స్, ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, చెప్పాను కదా. దీనిపైన మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ పెట్టినా ఛార్జింగ్ అవుతుంది. నా దగ్గర అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ అయితే లేదు, కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ ఉంది. దీనిపైన పెట్టి చూద్దాం ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది. దీనిపైన నేను వైర్లెస్ ఛార్జింగ్ ఇది పెట్టినా కూడా ఛార్జ్ అయితే అవ్వడం లేదు పవర్ బ్యాంక్. చూడండి, దీనిపైన పవర్ బ్యాంక్ పెట్టాను నేను. ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, 10 watt ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పారు, కానీ నా దగ్గర ఉన్నది వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్. ఇది పెట్టినా కూడా ఛార్జ్ అయితే అవ్వడం లేదు ఎందుకో. ఒకసారి చూద్దాం, ఏదైనా బటన్ లాంటిది ఉంటుందా అనేది చూద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైనా బటన్ ఇచ్చారా అలా, లేకపోతే ఆల్రెడీ యూవీ లైట్ ఉన్నప్పుడు వర్క్ అవుతుందో లేదో ఒకసారి ఇది ఆఫ్ చేద్దాము. ఈ ప్రాసెస్ ఆఫ్ చేసిన తర్వాత పెట్టి చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు చెప్పారు ఇది టాప్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుందని చెప్పారు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయడం లేదు. నేను స్పెషల్లీ వైర్లెస్ ఛార్జింగ్ ఉందని తీసుకున్నాను. మీరు మొబైల్స్ పెట్టి చూడండి, మైట్ బి ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుందో లేదో. నాకు తెలిసి అయితే ఇది 100% సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ వీడియోలో రియల్మీ వైర్లెస్ ప్యాడ్ని అన్బాక్స్ చేసి దానిలో చూపించాను కదా, మీకు వర్క్ అవుతుంది ఇది. కానీ దీనిపైన పెడితేనైతే ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. నేను ఒకసారి అన్ని యాంగిల్లో పెట్టి చూస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమైనా బటన్ లాంటిది ఇచ్చారా అంటే అలా కూడా ఏమి ఇవ్వలేదు, బటన్ లాంటిది కూడా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. అయితే ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. ఫ్రెండ్స్, ఇందులో నేను వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొన్నాను, కానీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం లేదు. మీకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలంటే మీరు రేజర్ అని ఉంటుంది ఒకటి, రేజర్ యూవీ బాక్స్ అని ఉంటుంది, అది కొనుక్కోండి. అది మీకు 3500 రూపీస్ ఉంటుంది. ఇందులో అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయలేదు. అండ్ ఇది రిటర్న్ కూడా మీరు చేయలేదు. ఈ ప్రోడక్ట్కి రిటర్న్ ఆప్షన్ అనేది మీకు లేదు. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.